సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను యాపిల్ అన్నాను. కానీ నిజంగా చెప్పాలంటే యాపిల్ లేదు మీ ఎదురుంగా. మీ అందరి ఎదురుంగా మొబైల్సే ఉన్నాయి. కానీ యాపిల్ అన్న తర్వాత మీకు యాపిల్ యొక్క చిత్రం మీ కళ్ళెదురుంగాకొచ్చింది. ఇది విజువలైజేషన్ అంటే. తెలుగులో దర్శించడం అంటే. అంటే ఏంటి? మీరు ఆ ఇమేజ్‌ని అక్కడ ఈ యాపిల్ యొక్క చిత్రాన్ని మీ బుద్ధి యొక్క స్క్రీన్ మీద వచ్చిందంటే మీరు ఊహించలేదు. ఊహించడం అంటే లేని దాన్ని ఊహించుకోవడం. యాపిల్ పండు ఎలా ఉంటదని మీకు తెలుసు. తెలిసినది కాబట్టి ఇప్పుడు ఆ పదం వినగానే ఏమైపోయింది? మీకు ఆ బుద్ధి అన్న స్క్రీన్ మీద అరే! ఇది యాపిల్ అని వచ్చేసింది. అదే విధంగా ఇక్కడ మనం భగవంతుడన్నప్పుడు భగవంతుడి యొక్క రూపం వచ్చేస్తది. అంటే కరెక్ట్‌గా వ్యర్థం తీసేస్తే జరుగుతది. సపోజ్ వ్యర్థం ఎక్కువైపోయిందనుకోండి. యాపిల్ అంటే మ్యాంగో వస్తది. మ్యాంగో అంటే ఆఫీస్‌ని తలుచుకుంటే ఇల్లు గుర్తొస్తది. ఇల్లంటే ఒకరిని తలుచుకుంటే ఇంకోరిని ఇప్పుడంతా ఆ రకంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఎవరినైనా భగవంతుని తలుచుకోమని చెప్పి కూర్చోబెట్టామనంటే ఎవరెవరో మనని ఏవేవో మాటలన్నారనుకోండి వాళ్ళంతా గుర్తొస్తున్నారు. సో, మాకు యోగం కుదరట్లేదు. నేను మెడిటేషన్ అన్న పదం వాడట్లేదు. ఎందుకంటే భగవద్గీతలో మెడిటేషన్ నేర్పలేదు. రాజయోగం నేర్పారు. సో, ఆ చాప్టర్ రెఫరెన్స్ కూడా రాబోయే రోజుల్లో ఇస్తాము. కాబట్టి నేను యోగం అన్న పదమే వాడతాను. యోగం అన్న పదం గురించి ఆల్రెడీ వివరించాను. మళ్ళీ చెప్తున్నాను. ఆత్మ పరమాత్మను తలుచుకోవడం. మనస్సు ద్వారా భగవంతుని తలుచుకోవడమే ఇక్కడ రాజయోగము. ఆ తర్వాత ఈ తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పేది. అంటే కర్మేంద్రియాల్ని ఆత్మ నడిపించడం. సో, ఎప్పుడైతే మీకు మీ ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకొస్తుందో, దీన్ని ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అని చెప్పి రాసుంటది పుస్తకాల్లో. ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రేమ, తోడు మీకు అనుభవంలోకొస్తుందో, ఇది భగవంతుని యొక్క సాక్షాత్కారం. భగవంతుని యొక్క దర్శనం. మనం వెళ్లి గుడికెళ్ళి విగ్రహాన్ని చూసి రావడం కాదు. భగవంతుడు మనల్ని చూసాడా అన్నది పాయింట్.